రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం మోత్కూరు మండలంలోని పాటిమట్ల క్లస్టర్లో నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుర్రం కవిత లక్ష్మీ నరసింహారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ పెలపూడి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది। వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రారంభించి పలు అంశాలు తెలపడమైంది। రైతులు మాట్లాడుతూ రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి కృతజ్ఞత తెలపడం జరిగింది। రుణమాఫీ చేసిన సందర్భంగా బాణసంచ పేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నుండి రైతు సోదరులు, మహిళా రైతులు, అధికారులు పాల్గొనడం జరిగింది। పాటిమట్ల గ్రామం నేను భాగ్య గురించి 15,000 తీసుకున్నా। 15,000 గురించి 5 సంవత్సరాలు అవుతుంది। 5 సంవత్సరాలకు మాకెళ్ళక అప్పు పట్టక మేము ఆగిపోయినాము। మాకు పంట వండక వెనుకబడ్డాము। మాకు సార్లు సహాయాలు చేసిండ్రు। రేవంత్ రెడ్డి మాకు ఇట్లా మాపై అయిందమ్మా, మీరంతా రుణబంధం తీసుకుంటారు కదా, రాండ్రి తీసుకోండి, మాపై అవుతుంది రాండ్రి అని మాకు చెప్పిండ్రు। మేము వచ్చినాము, వచ్చి ఏదైనా చూసుకుంటామని మేము వచ్చినాం, వచ్చి మాట్లాడదామని వచ్చినాం సార్। మేము మాది పాటిమట్ల గ్రామం, మోత్కూరు మండల్। మాది 2 ఎకరాల సన్నకారు రైతును। నేను ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి రుణ దాంట్లో ఎస్బీఐ బ్యాంకులో మేము లోన్ తీసుకున్నాం। అది ఒక 60,000 రూపాయలు తీసుకుంటే ఈరోజు వడ్డీలతో సహా కలుపుకుంటూ 5 సంవత్సరాలకి పెరిగి అది డబల్ అయిపోయింది। అలాంటి డబల్ అయిపోయిన సిచ్యువేషన్లో పంటలు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటే మేము కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేసి మాకు ఏం చేసిందంటే 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేస్తాను ఒక సంతోషంతో ఇన్ని రోజులు వెయ్యి కళ్ళతో వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం। ఆ వెహికల్తో కూర్చున్న క్షణం ఈ రోజు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది। ఎందుకంటే ఈరోజు ₹1,00,000 రుణమాఫీ ఏకకాలం చేస్తున్నానేసి మాకు వ్యవసాయ అధికారులు ఫోన్ చేసి మా పేరు కూడా ఉందని చెప్పడం వల్ల మేము ఇంత దూరం రాగలిగినాం। మాకు ఆ విషయం చెప్పడం వల్ల మాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది। అట్లాంటి విషయాన్ని చేసినటువంటి రైతుల పాలిట ఒక వరంగా మారినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఎల్లవెల్లలా సహాయ సహకారాలతో ఉంటామని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం।